విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి. మమ్మల్ని గుర్తుపట్టలేదా మేడం? ప్రతిరోజు ఆఫీసర్ల దగ్గర నుంచి అడుగు తినే వాళ్ళ వరకు ఎందరో కలుస్తూ ఉంటారు. ఎంతమంది నన్ను గుర్తుపెట్టుకుంటాను? అల్లుడు, ఇంతకీ మనం ఆఫీసర్లమా అడుగు తినేవాళ్ళవా? మొన్న రాత్రి క్లబ్ లో కలిసాం కదా మేడం. నా పేరు వెంకట్, మా మామ భగవాన్లు. క్లబ్ లో క్యాజువల్ గా కలిసినంత మాత్రాన ఇక్కడికి వచ్చేయడమేనా? మేమేంటో మా లెవెల్ ఏంటో తెలుసుకోవద్దు? మీ అంత కాదు గాని మాకు ఓ లెవెల్ ఉంది మేడం. ఒక కోర్టులో మిస్ అయ్యాను కానీ లేకపోతేనా మినిస్టర్ అయిపోయేవాడిని. రైట్ కోకడు లెఫ్ట్ కోకడు గన్మెన్ ఉండేవారు. స్టాప్ ఇట్. మరోసారి ఆ మాట అన్నావంటే గన్ తీసుకుని నేనే షూట్ చేసి పారేస్తాను. జాగ్రత్త. కంట్రీ ఫ్రూట్స్ తెద్దామని అనుకున్నాం మేడం, కానీ టైం అయిపోయిందని వచ్చేసాం. ఆఫ్ మావా, ఫ్రూట్స్ కాదు మనల్ని ఫ్రూట్స్ ఉంటుంది. సారీ మేడం, మా మామది కొంచెం లూజ్ టంగ్, క్షమించండి. క్షమించను. ఇంతవరకు ఈ రోజు ఎదురుగా నిలబడ్డవే మీ అదృష్టం. టైం వేస్ట్ చేయక ఎందుకు వచ్చారో చెప్పండి, లేదా బయటకు పోండి. అమ్మమ్మ, అంత మాట అనకండి. చేస్తున్న బిజినెస్ లో దెబ్బ తినేసాం. అందుకని ఏదో ఒక బిజినెస్ లో మీతో పార్ట్నర్స్ గా చేరాలనుకుంటున్నాం. ఈ రోజుతో పార్ట్నర్షిప్పా? ఏ ధైర్యంతో అడుగుతున్నారు? ఏముందని అడుగుతున్నారు? అందుకు తగిన స్టేటస్ ఉందా? కార్పొరేట్ కల్చర్ ఉందా? బిజినెస్ లో కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉందా? ఫ్యాక్టరీలు ఉన్నాయా? ఏమున్నాయి? నిన్నటి వరకు చెడిపోయిన టీవీలు, చిత్తు కాగితాలు అమ్ముకున్న మీరు ఇవాళ రోజీతో బిజినెస్ లో చేతులు కలపడానికి వచ్చారా? నెవర్. పార్ట్నర్స్ గా కాదు కదా, నా దగ్గర పనిచేయడానికి కూడా పనికిరారు మీరు. ఇంకెప్పుడు అలాంటి ఆశయం పెట్టుకోకండి. ఆకాశానికి నిచ్చెన వేయడానికి ప్రయత్నించకండి. వెళ్ళండి. మరోసారి కాంపౌండ్ లోకి అడుగు పెట్టకండి. మేడం, మీరేమనుకోకపోతే చిన్న రిక్వెస్ట్. ఏంటి? మరేం లేదు మేడం, చేస్తున్న బిజినెస్లన్నీ ఆగిపోయాయి, పరువు పోయింది. మీతో పార్ట్నర్స్గా చేరే అర్హత మాకెట్టు లేదు కాబట్టి ఇక ఆ విషయం మిమ్మల్ని అడగం. దయచేసి మీ సిక్ ఫ్యాక్టరీ అయినా మాకు ఇప్పించండి. ఏదోలా పూజలు దులుపుకొని మా బాధలు మేము పడతాం. ఆ ఫ్యాక్టరీ మాకు ఇప్పించండి. ఏసీ కోచ్ వెనకాల జనరల్ భోగి తగిలించినట్టుగా మీ వెనకాలే మేము పడి ఉంటాం. మేడం, ఇప్పుడు మీరు కాదంటే మాకు వేరే దిక్కు లేదు. అసలే కష్టాల్లో ఉన్నాం. ఆ కనకదుర్గంలో ఆదుకుంటారని వచ్చాం. కాదనకండి. ఆ ఫ్యాక్టరీ మాకు ఇప్పించండి. మీరు చెప్పిందల్లా వింటాం, మీరు చేయమందల్లా చేస్తాం. మీరు అవునంటే మీ నీళ్ళలో హాయిగా బతికేస్తాం, కాదంటే మట్టి కొట్టు పోతాం. మా మామయ్య చెప్పింది నిజం మేడం. పైగా ఆ ఫ్యాక్టరీ ఊరికే పడుంది. దాని మీద మీకు ఎలాంటి ఆదాయం లేదు. మాకిస్తే లాభాలు వచ్చేదాకా నెలకింత మీకు ఇచ్చుకుంటాం. లాభాలు వస్తే మీతో కలిసి పంచుకుంటాం. ప్లీజ్ మేడం, కాదనకండి. సరే కానివ్వండి. థ్యాంక్ యూ మేడం. అమ్మయ్యా, మీరు ఆ మాట అన్నారు చాలు మేడం. ఇక ఆ ఫ్యాక్టరీ సంగతి మేం చూసుకుంటాం. మీరేదో ఆ ఫ్యాక్టరీ నిలబెట్టేసి లక్షల లక్షల లాభాలు తెస్తారని ఇవ్వడం లేదు. పని లేక పడుంది కదా, మిషనరీ తుప్పు పట్టకుండా కనీసం తుడుస్తారని ఇస్తున్నాను. రేపు మేనేజర్ వచ్చి మీకు ఫ్యాక్టరీ అప్పచెప్తాడు. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఓ గుడ్ మార్నింగ్, కూర్చోండి. ఇన్నాళ్ళు ఏమైపోయారండి? అసలు దర్శనాలే లేవు. ఈ మధ్య ఇక్కడ లేను బాబు. ప్రాపర్టీ గొడవలు ఉంటే మా ఊరు వెళ్ళాను. అవి సెటిల్ ఎవరికి అక్కడే ఉండాల్సి వచ్చింది. నిన్ననే వచ్చాను. ఊళ్ళోకి వచ్చాక ఫస్ట్ విజిట్ మీ దగ్గరికే. అవును, అమ్మగారు ఎలా ఉన్నారు? బానే ఉన్నారండి. ఆరోగ్యం బాగలేదని విన్నాను. ఆ మధ్య కొంచెం బాగోలేదు, ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు. ఇంకా ఏంటి విశేషాలు? మీ బిజినెస్ ఎలా ఉంది? చాలా డల్గా ఉంది. నేను ఊరు వెళ్ళిపోతూ వేరే వాళ్ళకి అప్పచెప్పాను. వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. దాంతో లాస్ వచ్చింది. ఆ పని మీదే వచ్చాను. నేనేదో మా మీద ఉన్న అభిమానంతో చూడడానికి వచ్చారనుకున్నాను. ఇదన్నమాట సంగతి. ఎంతైనా బిజినెస్ బ్రెయినే. అదేం లేదు బాబు, ఇంకెవరి విషయంలో నేను అలా ఉంటానేమో కానీ మీ విషయంలో మాత్రం అలా ఉండను. అమ్మగారింటే నాకు చాలా గౌరవం, అభిమానం. ఒక స్టేజ్లో నేను బిజినెస్లో బాగా డిప్రెస్ అయ్యి బిజినెస్ క్లోజ్ చేద్దాం అనుకున్నాను. ఆ టైంలో అమ్మగారు నాకు ధైర్యం చెప్పి ఫైనాన్స్ ఇప్పించి మళ్ళీ నన్ను నిలబెట్టారు. అందుకే ఉదయాన్నే అమ్మగారి పేరు తలుచుకుంటే గానీ బయటికి రాను. ఇప్పుడు చెప్పండి, ఏ పని మీద వచ్చారు? నేను సమయానికి ఊళ్ళో లేక మీ సాఫ్ట్ డ్రింక్ డిస్ట్రిబ్యూషన్ మిస్ అయ్యాను.
ఇప్పుడు అదర్ స్టేట్స్లో కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారని తెలిసింది. అందుకని డిస్ట్రిబ్యూషన్ ఇప్పించమని అడుగుదామని వచ్చాను. మీరు బాగా కావాల్సిన వాళ్ళు, అంతగా అడగాల. కానీ కొన్ని క్లియరెన్స్ల కోసం వెయిట్ చేస్తున్నాం. ఓ 2 నెలలు పట్టేలా ఉంది. పర్వాలేదు బాబు, ముందుగా ఓ మాట చెప్పుకోదామని వచ్చానంతే. అవును, ఆఫీస్లో రాజుగారు కనపట్లేదేమిటి? రాజుగారిని బెంగళూరు ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేశామండి. అలాగా, మనిషి చాలా సిన్సియర్. మరి ఇక్కడ ఆయన ప్లేస్లో ఎవరున్నారు? సుధాకర్ అని మరో సీనియర్ స్టాఫ్ ఉన్నారు. ఇప్పుడు అమ్మగారు వస్తారా బాబు? యాక్చువల్గా ఈ పాటికి రావాలండి, మరి ఎందుకు ఆలస్యమైందో. సరే, నేను మళ్ళీ వచ్చినప్పుడు కలుస్తాను. మంచిదండి, వస్తాను. నానమ్మా, జ్యోతిష్యం శాస్త్రం కాదా? ఆ అనుమానం నీకెందుకొచ్చింది? ఈ మధ్య దాన్ని సబ్జెక్ట్గా యూనివర్సిటీలో పెట్టాలనుకున్నారు కదా, తప్పకుండా పెట్టాలని కొందరు, వద్దని కొందరు, చాలా గొడవ జరిగింది. అవును, నేను చదివాను. ఏదేవైనా మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. నమ్మేవాళ్ళు నమ్ముతారు, లేనివాళ్ళు లేదు. బాగున్నప్పుడు పెద్దగా పట్టించుకోకపోయినా కష్టాలు వచ్చినప్పుడు, ఫ్రస్ట్రేషన్లోనూ డిప్రెషన్లోనూ ఉన్నప్పుడు ఏదో ఆశతో జాతకం చెప్పించుకుంటారు. ఏది, నీ చేయి చూపించు. నీకు చూడడం వచ్చా? పెద్దగా తెలీదు గాని పర్వాలేదు. వెరీ గుడ్. ఫేట్ లైన్, లైఫ్ లైన్ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఫేట్ లైన్ బాగుంటే ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయనమ్మా? అది బలంగా ఉండబట్టే అందులోంచి బయటపడ్డావు. ఎడ్యుకేషన్ యావరేజ్, మధ్యలో బ్రేక్ ఉంది కానీ బిజినెస్ లైన్లో మంచి ఫ్యూచర్ ఉంది. డబ్బుకు లోటు ఉండదు. ఎర్లీ మ్యారేజ్. మ్యారేజ్ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయనుకో. అవన్నీ నీకు తెలిసినవే కదా నానమ్మా. ఏది, నీ చేయి చూపించు. నీకు టచ్ ఉందా? పూర్తిగా లేదు, కొంచెం కొంచెం. నీకు ఫేట్ లైన్ బ్రహ్మాండంగా ఉంది నానమ్మా. లైనే ఉంది, ఫేట్ లేదు. మీ నానమ్మ జాతకం ఆవిడ చేతిలో లేదు, నా చేతిలో ఉంది. ఆవిడ ఫ్యూచర్ ఏంటో నేను చెప్తాను. నీ దగ్గర ఈ కళ కూడా ఉందా రోజీ? పర్వాలేదు, బిజినెస్లన్నీ దెబ్బతినేస్తే జాతకాలు చెప్పబడును అని బోర్డు పెట్టుకోవచ్చు. ఏమిటి అంత హుషారుగా ఉన్నావు? నా మనవణ్ణి కాజేశావనా? కాజేయడానికి వినోద్ దొంగ ఫార్ములా కాదుగా. బాగా చెప్పావు నానమ్మా. ఏంటి నానమ్మ నానమ్మ అంటూ ముద్దుగా పిలుస్తూ మురిసిపోతున్నావు? అమ్మమ్మ కంటే అదే ఎక్కువైపోయిందా నీకు? ఏనాడైనా పాలు పోసిందా? పడుకోపెట్టి జోల పాడిందా? గోరుముద్దలు తినిపించిందా? గుండెల మీద ఎత్తుకుని ఆడించిందా? నిన్నింత వాణ్ణి చేసింది నేను. ఆ విశ్వాసం, కృతజ్ఞత కూడా లేదా నీకు? చేసిందంతా మర్చిపోయి నన్ను వదిలేసొచ్చి ఇక్కడ తీరిగ్గా కూర్చుని నానమ్మ అంటూ చేతులు గీతలు చూస్తున్నావు. నేను నీ నానమ్మలాగే గాలికి వదిలేస్తుంటే నీ బతుక ఏమయ్యేదో ఆలోచించు. నన్ను పెంచి పెద్దవాడిని చేయకపోయినా నీలా మోసం మాత్రం చేయలేదు నానమ్మ. అయినా నువ్వు నన్ను పెంచింది ప్రేమతో కాదు, స్వార్థంతో. అందుకే బిజినెస్ లో నానమ్మని దెబ్బతీయడానికి నన్ను పావులా వాడుకున్నావు. మా నాన్నని నన్ను విడదీసి నాన్న ప్రేమ అంటే ఏంటో తెలియకుండా చేసావు. సంజయ్ని నన్ను వేరు చేసి నా ప్రేమకి విలువ లేకుండా చేశావు. మనవన్ని అనే అభిమానం ఉంటే నన్ను ఇంత దారుణంగా మోసం చేసేదానివా? పర్వాలేదే, 4 రోజుల్లో నానమ్మ బాగా నూరిపోసినట్టుందే. రోజీ, ఎంతకి నువ్వెందుకొచ్చావు? నాతో ఏదైనా పనుండొచ్చావా? లేక నా సహాయంతో మొన్న నీకొచ్చిన నష్టాలన్నీ పూడ్చుకోవడానికి వచ్చావా? ఎంత నష్టమైనా భరిస్తాను కానీ సహాయం కోసం నీలా వెధవ పనులు, చీకటి పనులు చేయను. రోజీ, ఏంటి ఇక్కడికి వచ్చి దబాయిస్తున్నావు? అయినా చీకటి పనుల గురించి నువ్వు మాట్లాడుతున్నావేంటి? అలాంటి పనులు నువ్వు చెయ్యవు, చేయిస్తావు. దీపక్, ఏ నన్ను వల్లో వేసుకోమని భార్గవిని పంపించింది నువ్వు కదా? ఇలాంటి పనులు చేయబట్టే అయిన వాళ్ళందరినీ దూరం చేసుకుని ఒక్కదానివే మిగిలిపోయావు. నీ బతుకంతా చీకటే, కానీ వెలుగులో ఉన్నట్టు నటిస్తావు. నాన్న, పాపం ఆవిడ పరువు పోయి, డబ్బు పోయి, అందరూ దూరం అయిపోయి చాలా బాధల్లో ఉన్నట్టుంది. ఎందుకు అవన్నీ గుర్తు చేసి మరింత బాధ పెడతావు? అసలే ఆవిడ మానసిక పరిస్థితి బాగోలేదు. అమ్మా, అడ్డమైన వాళ్ళని లోపలికి ఎందుకు రానిస్తావు? ఎంత పిలవని పేరంటానికి వచ్చినా బయటకు పొమ్మని ఎలా చెప్పగలం బాబు? మంచి మనుషులుండే చోటికి నువ్వు రాకూడదు రోజీ. నువ్వు అడుగు తీసి అడిగేస్తే అవినీతి, అన్యాయం, మోసం, దగ. మనుషుల ప్రాణాలతో ఆడుకునే నువ్వు మనిషివి కాదు. అన్నీ చేసి చివరికి ఏం సాధించావు? శవాల్ని వెతుక్కునే స్థితికి దిగజారావు. మా అమ్మ అడ్డు రాబట్టి ఊరుకున్నాను కానీ, లేదంటే జరిగిందంతా బయటికి తవ్వి కోర్టుకి ఇడిస్తే మళ్ళీ జైల్లో ఊచలు లెక్క పెడుతూ కూర్చునేదాన్ని. నా కొడుకుని నాకెంతగా దూరం చేయాలనుకున్నావో వాడు నాకు అంతగా దగ్గరయ్యాడు. ఇంకా మమ్మల్ని ఎవరూ వేరు చేయలేరు.
నిన్ను చూస్తేనే పాపం చుట్టుకుంటుంది. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావు అంటే మర్యాద దక్కదు. ముందు బయటికి వెళ్ళు. గెట్ అవుట్. వెళ్తాను. ఈ ప్రేమలు, అభిమానాలు, మమతలు, మమకారాలు ఎన్నాళ్ళుంటాయో, మీరంతా ఎంతకాలం కలుసుంటారో నేను చూస్తాను. నిజమా బాబు? వినోద్ సంధ్య మళ్ళీ ఒకటయ్యారా? అవునన్నా. అంటే వినోద్ రోజీ దగ్గర నుంచి వచ్చేసాడా? రోజీ సంగతి తెలిస్తే ఎప్పుడూ వచ్చేసేవాడు నాన్న. గ్రానీ అంటే ప్రేమ, గౌరవం తప్ప తప్పుడు పనులు చేస్తుందని వినోద్కు తెలీదు. ఆవిడ ఏం చెప్పినా విన్నాడు, చెయ్యమన్నదలా చేశాడు. తనకంటూ ఓ విలువ, వ్యక్తిత్వం లేకుండా చేసుకున్నాడు. పోనీ ఇప్పటికైనా నిజం తెలిసిందా బాబు? తెలిసే ఉంటుంది నాన్న. లక్ష్మీదేవి తనకు నష్టం వచ్చేలా చేసిందని ఆ పగ తీర్చుకోవటానికి దీపక్ని ఉరికంబం ఎక్కించడానికి చాలా ప్రయత్నాలు చేసింది రోజీ. ఆ ప్రయత్నాల్లో ఉండగానే రోజీ ఎంత దుర్మార్గురాలో వినోద్ కూడా తెలిసిపోయింది. దాంతో ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు వినోద్. గ్రానీని గుడ్డిగా నమ్మి తండ్రిని, సంజను దూరం చేసుకున్నందుకు చాలా బాధపడ్డాడు. మొన్న నువ్వు ఫోటోల సంగతి చెప్పి లక్ష్మీదేవి గారి మీద ఉన్న అనుమానం కూడా క్లియర్ చేశావు. దాంతో విడిపోయిన లక్ష్మీదేవి గారి కుటుంబం మళ్లీ కలిసిపోయింది నాన్న. ఎంత మంచి మాట చెప్పావు బాబు. మన వల్ల విడిపోయిన కుటుంబం మళ్ళీ కలిసిందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. గిరి, గ్రానీ దగ్గర నుంచి బయటకు వచ్చి ఈ బిజినెస్ టేకప్ చేసినందుకు ఏదో ఒకటి చేసి మాక్సిమం ప్రాఫిట్ చూపించాలి. తన సపోర్ట్ లేకపోయినా నా అంతటి నేను కూడా ఏదైనా చేయగలనని గ్రానీకి తెలియాలి. క్వాలిటీ, ప్రాఫిట్స్, ఫేమ్ ఏ రకంగా చూసినా వాళ్ళ కంపెనీ కన్నా మందే బెటర్ అని ప్రూవ్ చేసి ఆవిడ్ని కార్నర్ చెయ్యాలి. ఏం చేద్దాం? మనమేమీ చెయ్యకపోయినా ఆవిడికన్నా మంచి పొజిషన్లోనే ఉన్నాం సార్. కానీ మీరన్నారు కాబట్టి ఓ రికార్డ్ క్రియేట్ చేద్దాం. మన ఆఫీస్ వెనకాలే ఓ ఫర్నిచర్ షాప్ ఉంది. జనరల్గా అది పెద్దగా రష్గా ఉండదు. వారం రోజుల నుండి ఆ షాపు నిండా విపరీతమైన జనం. సడన్గా ఇంత డిమాండ్ ఎలా వచ్చిందా అని లోపలికెళ్ళాను. సెకండ్ సేల్స్ 50% ఆఫ్ అని షాపు నిండా బోర్డులు. 1 ఇయర్లో చెయ్యలేని బిజినెస్ 1 మంత్లో చేసేస్తున్నారేమో అనిపించింది. అంతలా జనం విరగబడ్డారు. అంచేత ఎలాగో ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అవుతోంది కాబట్టి మనము సడన్గా ఓ స్కీమ్ అనౌన్స్ చేద్దాం. ఈ స్కీమ్స్ చాలా మంది పెట్టారు కదా. వాళ్ళకి మనకి తేడా ఉంది కదా సార్. ఆల్రెడీ మన ప్రోడక్ట్ మీద మార్కెట్లో క్రేజ్ ఉంది. అంచేత రేట్ ఎక్కువని కొనడం మానేసిన వాళ్ళు కూడా స్కీమ్ చూసి తక్కువ ధరకు వస్తుందని ఎగబడతారు. 50% ఆఫ్ అంటే ప్రాఫిట్ మార్జిన్ బాగా తగ్గిపోతుంది. క్లియరెన్స్ సేల్స్ అని రేటు కొద్దిగా తగ్గిద్దాం. ఏదో ఓ పేరు సార్. ఎక్కువ ధర ఉన్నది తక్కువ ధరకు దొరుకుతుందంటే వాళ్ళకేదో లాభం వచ్చేస్తుందని ఫీల్ అయిపోతారు కస్టమర్స్. అది చాలు సార్ మనం క్యాష్ చేసుకోవడానికి. గ్రానీ కంపెనీ వాళ్ళు ఇంతవరకు ఏ స్కీమ్ అనౌన్స్ చేయలేదు కదా? ఇంకా లేదు సార్. అందుకని ముందుగా మనమే అనౌన్స్ చేసేద్దాం. అదీగాక వాళ్ళు 99% ఆఫ్ అన్నా కొనేవాళ్ళు లేరు. వాళ్ళ ప్రోడక్ట్ అంటే మార్కెట్లో అస్సలు క్రేజ్ లేదు. ఎలా ఉంటుంది గిరి? అక్కడ కూడా మంచి డిజైనర్స్, ఫ్యాషన్ టెక్నాలజిస్టులు ఉన్నారు. కానీ ఈవిడ వాళ్ళను కూడా తన బ్రెయిన్తో ఆలోచించమంటుంది. ఇండివిజువల్ గా ఏమీ చేయనివ్వదు. అందుకే వాళ్ళు 19th సెంచరీ దగ్గరే ఆగిపోయారు. అదే మనకి అడ్వాంటేజ్ అయింది సార్. మనం ప్రెజెంట్ ట్రెండ్ ఫాలో అవుతున్నాం కాబట్టి లేటెస్ట్ డిజైన్స్ మన దగ్గరే దొరుకుతాయని ఓ ముద్ర పడిపోయింది. ఈ స్కీమ్ ఓకే కదా? ఓకే సార్. అయితే ఇక లేట్ చేయొద్దు. పేపర్ పబ్లిసిటీ, టీవీ యాడ్స్, బ్యానర్స్, హోర్డింగ్స్ అన్నీ రెడీ చేసి ప్రొసీడ్ అయిపోదాం. అలాగే సార్. అవన్నీ నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ఇది క్లిక్ అయితే ఓకే. లేదంటే యూత్ మేళా, చాయిస్ ఇస్ యువర్స్, 1 2 4 ఇలా చాలా వెరైటీ స్కీమ్లు మన దగ్గర రెడీగా ఉన్నాయి. ఉండనేయండి సార్. మార్కెట్లో రోజుని దెబ్బతీయటమే కదా మన టార్గెట్. అన్ని అస్త్రాలు ఒకేసారి ఎందుకు వదలటం? ఒకదాని తర్వాత ఒకటి వదులుదాం. మరి నేను వెళ్ళి ఆ పని మీద ఉంటాను సార్. ఓకే గిరి, యూ కెన్ ప్రొసీడ్. థ్యాంక్ యూ. ఏమిటి బిడి, ఈ రోజు దీపక్ స్పెషల్ చేసావు? చాలా రోజులైంది మేడం దీపక్ బాబుకి ఉప్పా పెసరట్టు చేసి. వావ్, సూపర్ బిడి. థ్యాంక్ యూ. అమ్మా,
సంజయ్ ఫోన్ చేసిందన్నావు, ఏం చెప్పింది? అక్కడ భోజనం సరిగ్గా తినలేకపోతుందట. కమ్మటి ముద్దపప్పు నెయ్యి, నోరూరించి ఆవకాయి, గుమగుమలాడే గుత్తి వంకాయ కూర, వేడి వేడి సాంబారు, వీటన్నిటితోనూ బీడి ఆంధ్ర భోజనం వడ్డించినట్టు కలలొస్తున్నాయట. అందుకని బీడీని కొన్నాళ్ల పాటు డిప్యూటేషన్ మీద పంపించమంది. అంటే మనకిక్కడ ఫుడ్ టేస్ట్ లేకుండా చేయడానికి అమెరికాలో కూర్చొని కుట్ర పండుతుందన్నమాట. చూడమ్మా, భోజనం బాగాలేకపోతే వెంటనే తిరిగి వచ్చేయమను. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ బీడీని పంపించడం కుదరదని చెప్పే. అలాగా నేను ఫోన్లో చెప్తే నా మీద అంత ఎత్తులు లెగుస్తుంది. అదేదో నువ్వే చెప్పుకో నీ మేనకోళ్ళకి. వినోద్, అక్కడ నూకాలు, ఇక్కడ బీడి. ఇద్దర్లో ఎవరి వంట నీకు బాగా నచ్చింది? నాకు ఇద్దరు వంటలు బాగా నచ్చుతాయి. అలా గోడ మీద పిల్లివాటంలో చెప్తే కుదరదు సుబ్బారావు. మాకు కరెక్ట్ ఎనాలిసిస్ కావాలి. బీడీ ఏమనుకోదు కానీ చెప్పు. చెప్తున్నాను కాసుకో. బీడీది అర్బన్ స్టైల్. నూనెలు, ఉప్పులు, కారాలు తగ్గించి బ్యాలెన్స్డ్ డైట్ సర్వ్ చేస్తుంది. నూకాల్ది రూరల్ స్టైల్. ఈ వయసులో కాకపోతే ఎప్పుడు తింటారు బాబు అని మసాలాలు పట్టించి నాటుగా ఘాటుగా వడ్డిస్తుంది. వెరీ గుడ్, పర్ఫెక్ట్ గా అనలైజ్ చేసావు. ఏదేమైనా డాక్టర్లకి, వంట చేసే వాళ్ళకి మంచి హస్తవాసి ఉండాలి. కొందరు ఏం వండినా అమృతంలా అద్భుతంగా ఉంటుంది, తినడానికే బతకాలనిపిస్తుంది. కొందరు చేతి వంట తింటే జీవితం మీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. దేనికి బీడి? కొందరు ఏం చేసినా అమృతంలా ఉంటుందంటున్నారు మీరు. అసలు అమృతం ఎలా ఉంటుంది? టొమాటో సూప్ లా ఉంటుందా, చిల్లీ సాస్ లా ఉంటుందా, పాయసంలా ఉంటుందా, పన్నీర్ మసాలాలా ఉంటుందా? ఈ ప్రశ్నకు తెలిసి కూడా సమాధానం చెప్పకపోయారు. భేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కేస్తాడు. ఏం పాయింట్ పెట్టావు బీడి? అమృతం ఎలా ఉంటుందనే టాపిక్ మీద ఎవరైనా రీసెర్చ్ చేసి థీసిస్ సబ్మిట్ చేస్తే డాక్టరేట్ గ్యారంటీ. దీపక్, ఎంతకీ బీడి ఏ కేటగిరీలోకి వస్తుంది? నో డౌట్ ఫస్ట్ కేటగిరీయే. బీడి చేతిలో ఏదో మహత్యం ఉంది, మ్యాజిక్ ఉంది. సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణ కిచెన్ రూమ్ లోకి ఎంటర్ అయి వండినట్టు ఆ చేత్తో బీడి ఏం చేసినా అద్భుతంగా ఉంటుంది. దీపక్ బాబు, కావాలంటే మీకు మధ్యాహ్నం మునక్కాయ మటన్ చేసి పెడతాను గానీ ఇప్పుడు నన్ను మునగ చెట్టు ఎక్కించకండి.